స్పీకింగ్. ఇస్ ఇట్ హాస్పిటల్ పేరు? ఓకే, నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను. ఎస్, ఇమ్మీడియట్లీ. డాక్టర్, డోంట్ వరీ, షీజ్ ఆల్ రైట్. చూడమ్మా, అతనికి బుల్లెట్ దెబ్బ తగిలింది. పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి. తనే ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ డాక్టర్. అతనికి చాలా రక్తం పోయిందమ్మా, వెంటనే బ్లడ్ ఎక్కించాలి. తర్వాత నా కన్న కొడుకు డాక్టర్, నా రక్తం సరిపోతుంది. పైచి మీరు లోపల అండమ్మా. చాలా వీక్ గా ఉంది, పై రూమ్ షిఫ్ట్ చేయండి. ఓకే డాక్టర్. సార్, మీకు వైర్లెస్ మెసేజ్ సార్. పృథ్వీ ఆచూకీ తెలిసిందట. ఎస్, పృథ్వీనా? అవును సార్. ఎక్కడున్నాడు? జీకే హాస్పిటల్, దిల్సుఖ్ నగర్. ఓకే, కమ్ ఆన్, మూవ్. ప్రతి రూమ్ చెక్ చేయండి. గో హెడ్. ఓ ఐఎమ్ సారీ. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, ఇక్కడ ఒక నువ్వు సారీ మీరు విక్రమ్, క్రైమ్ బ్రాంచ్. నా పోలికలతో ఒక నేరస్తుడు ఇక్కడ చేర్చబడ్డాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతని గురించి ఇప్పుడే వెళ్ళిపోయాడు సార్. ఇంతకు ముందే అతని మనుషులు వచ్చి అతన్ని బలవంతంగా ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోయారు సార్. డామ్ ఇట్, కొంచెంలో తప్పించుకుపోయాడు అనమాట. కానీ ఒక్క విషయం సార్, అతను ఇక్కడ తీసుకొచ్చింది వాళ్ళ మదరే సార్. వాట్? అవును సార్, అతనికి రక్తం తక్కువైతే ఆవిడే ఇచ్చారు. ప్రస్తుతం ఆవిడ రెస్ట్ తీసుకుంటూ వేరే రూమ్ లో ఉన్నారు. పృథ్వీకి తల్లుందనమాట. ఆవిడ్ని కలుసుకుంటే వాడి చాలా తెలుస్తుంది. డాక్టర్, ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉంది? పై ఫ్లోర్ లో రూమ్ నెంబర్ 1 లో ఉన్నారు సార్. చూడమ్మా, అమ్మా. బాబు, నీకు దెబ్బ తగిలి అంటే నువ్వు నాలాగే మోసపోయావన్నమాట. బాబు, ఈ రోజు నువ్వు రక్తం ఇచ్చి బతికించింది నా పోలికలతో ఉన్న పృథ్వీ అనే నేరస్తుడిని. వాడు నీ కారణంగా బతికి బయటపడ్డాడు. బట్ ఐ డోంట్ లీవ్ దట్ ఫెలో. ఐ విల్ సీ హిస్ ఎండ్.
వాడు నేను లేడనుకుంటున్న పెద్ద కొడుకు పృథ్వీ అంటాడా? నమస్కారం అమ్మా. మీరు పృథ్వీ గారి నీడలో బ్రతుకుతున్న అనేక మంది అభాగ్యుల్లో నేను ఒకదాన్నమ్మా. ప్రతి ఆడదానిలోనూ అమ్మను చూసుకొని వారికి సహాయం చేసే ఆ బాబు దేవుడమ్మా. మా అందరి దేవుణ్ణి కాపాడిన మీకు మేము రుణపడి ఉన్నాం. మిమ్మల్ని ఫోన్ చేయమని ఈ నంబర్ ఇచ్చాడమ్మా. అవును సీత, అమ్మను చూశాను. మా అమ్మ నేను కళ్ళారా చూశాను. దేవతల కళ్ళు కురిపించే అమ్మ రూపాన్ని ఇన్నాళ్లకు మళ్ళీ చూశాను. నేను చూశాను సీత. ఏమండి, మీ అమ్మగారు మంటల్లో కాలిపోవడం చిన్నప్పుడే చూశానని చెప్పారు. ఇప్పుడు మీరు ఎవరినో చూసి... కాదు సీత, ఆవిడ మా అమ్మే. మా అమ్మ బతికే ఉంది. ఈ మహానగరంలో ఎక్కడో ఉంది. అనుకున్నట్టుగానే నేను ఇచ్చిన ఫోన్ నెంబర్ అమ్మ చేతికి అందితే అమ్మ ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది. ఆ నమ్మకం నాకు ఉంది. సీత, అది అమ్మ ఫోన్. మా అమ్మ నాకు ఫోన్ చేసింది. అమ్మంటే మెరిసే మేఘం, నాన్నంటే నీలాకాశం, నువ్వేళ శాదీపం, నువ్వే మా ఆరో ప్రాణం. నువ్వే మా తారాదీపం, పూజా పుష్పం. అవును, నేను చూశాను. పృథ్వీని అమ్మ కలిసిందా? మరి ఈ విషయం నాకు చెప్పకుండా రహస్యంగా ఎందుకు ఉంచింది అమ్మ? మీ అమ్మగారిని బెదిరించి భయపెట్టాడేమో. అసలు విషయం తెలుసుకోవాలి. అమ్మా, రాణి చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చిందమ్మా. అదేగా నిజమైతే ఈ రోజు నా లైఫ్ లోనే ఒక గొప్ప రోజు అవుతుంది. ఏమిటంత అంత గొప్ప విషయం? చెబుతానమ్మా, ముందు నీ చేతో ఆ పిస్టల్ ఇవ్వు. మేము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఓ పెద్ద క్రిమినల్ ఎక్కడున్నాడో తెలిసిపోయిందమ్మా. అతని మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి. ఇక నా చేతిలోంచి తప్పించుకోలేడమ్మా ఆ పృథ్వీ. కమాన్ రాణి, హరి అప్. అతని మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి. హలో బాబు, నేనురా. విక్రమ్ నీ కోసం బయలుదేరాడు. నువ్వు కనపడితే కాల్ చేయమని ఆర్డర్స్ ఉన్నాయట. నువ్వు ఎలాగైనా అక్కడి నుంచి... అమ్మా, అమ్మా. బాబుగారు, నేను పని మనిషి మాట్లాడుతున్నాను. మాట్లాడుతూ అమ్మగారు స్పృహ తప్పి పడిపోయారు. మీరు ఇక్కడికి వెంటనే రండి. అలాగే, నేను వెంటనే బయలుదేరుతాను. పృథ్వీ, డోంట్ ప్లే ఎనీ మోర్ ట్రిక్స్ పృథ్వీ. పోలీసు ట్రిక్స్ తో నన్ను పట్టుకోవాలని పథకం వేశావా పోలీసు బ్రదరు? బ్రదర్ ఏమిటి? నేను బాధ్యత గల పోలీస్ ఆఫీసర్. నువ్వు ఒక బజారు గుండావి. మనమే అనతమ్ములం కాదు.
రౌడీలు పోలీసులు చేతులు కలిపే ఈ రోజుల్లో ఒక రకంగా మనం అన్న తమ్ములవి. అంటే నువ్వు రౌడీవి గుండావి అని ఒప్పుకుంటున్నావు. ఒప్పుకునే ముందు ఒక్క విషయం చెప్తాను. కళ్ళ ముందు జరిగే అన్యాయాన్ని చూసి కూడా కాకి యూనిఫామ్ కళ్ళు మూసుకున్నప్పుడు ప్రతి పౌరుడు ఒక రౌడీ అవుతాడు. సొమ్ము కమ్ముడు పోయిన రాజకీయం చేతులు కట్టుకుని కూర్చున్నప్పుడు గుణవంతుడు కూడా గూండా అవుతాడు అని సమర్థించుకుంటున్నావా? కాదు, చిన్నవాడు గనక ఈ సమాజాన్ని అర్థం చేసుకోమని చెబుతున్నాను. పోలీస్ అనేవాడు రాజకీయ రౌడీలకు లీజుకు వెళ్ళబట్టే ఈనాటి ప్రజాస్వామ్యం బజార్లో బట్టలు వడదీసిన ద్రౌపదిలా బతుకుతోంది బ్రదరు. కానీ పోలీసులు అందరూ కొందరు 100 మంది కౌరవుల్లో ఒక్క వికర్ణులు న్యాయం మాట్లాడినంత మాత్రాన కౌరవులు నీతివంతులు కాలేరు. 1000 మంది పోలీసులో నీలాంటి ఒక్కరు ధర్మంగా ఉన్నంత మాత్రాన ఆంధ్రదేశం తలెత్తుకుని తిరగలేదు. షటప్! దేవుడు లాంటి కమిషనర్ శర్మ గారిని దారుణంగా చంపిన నీకు నీతి న్యాయం ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదు. శర్మ గారి హత్యకు నాకు ఏ సంబంధం లేదు. అబద్ధాలతో నువ్వు తప్పించుకోవాలనుకున్నా సాక్ష్యాలు ఆధారాలు నువ్వే హంతగా ఉంటున్నాయి. నువ్వు హత్య చేసే మనిషి ఎవరో తెలుసా? నా బతుకులో దీపం పెట్టి నాకు దారి చూపించి నన్ను బిడ్డలా చూసుకున్న మహానుభావుడు. కానీ విక్రమ్, మానవత్వాన్ని గౌరవించి ఆ మనిషి ప్రాణాలు తీసి తల్లిలాంటి ఓ ఇల్లాలి నల్లపూసలు తెంచి పారేశావు. 2 పసివాళ్ళని అనాథం చేశావు. అమ్మ రొమ్ము పాలు తాగి నాన్న గుండెల మీద ఆడుకునుంటే అనుబంధం అనురాగం అంటే ఏమిటో తెలుసుండే. గాలికి ధూళికి పెరిగి రాయలాగా రాక్షసుడా మారిన నీకే తెలుసు బంధం అంటే. తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియక ఏ తప్పుడు పుట్టుకోపుట్ట బజారు మనిషివి. నీకంటే ముందు ఆ పిలిచే హక్కున్న మనిషిరా వాడు. పీడే లేకపోయింటే ఈ రోజు ఈ అమ్మ నువ్వు కూడా ఉండేవాళ్ళం కాదురా. 10 ఏళ్ల వయసులో వీడు నెలను నిండిన నీ తల్లిని నిర్దాక్షిణ్యంగా ఆ నీచుడు కాలుతో తొక్కిస్తుంటే ప్రాణాలకు తెగించి అడ్డుపడ్డాడ్రా. వీడి కంటే ప్రేమ గురించి ఈ లోకంలో ఎవరికి ఎక్కువ తెలుసురా? కన్న తండ్రిని కళ్ళ ముందే చంపితే ఆ దుర్మార్గుల మీద ఆవేశంతో తిరగపడిన వీడి కంటే అనుబంధం గురించి ఎవరికి ఎక్కువ తెలుసురా? కడుపులో ఉన్న నిన్ను, రూపం తెలియని నిన్ను ఆనాడు వీడు కాపాడకపోతే పేగు తుంచుకుని నువ్వు పుట్టేవాడివే కాదురా. అలాంటి వీడి కన్నా మమతంటే ఎవరికి ఎక్కువ తెలుసురా? తెలుసు. ఇన్నేళ్లు అందరినీ పోగొట్టుకుని అమ్మ ప్రేమకు నోచుకోక అనాథలా బ్రతికాడ్రా. నన్ను కలిసి నిజం తెలిసాక కూడా తమ్ముడు నా కారణంగా చిక్కుల్లో పడకూడదు కనుక నా గురించి తెలియనీయకని మాట తీసుకున్నాడురా. ఇంకా వాడు హంతకుడని నువ్వు అనుకుంటే పెళ్ళ చేతులకి సంకలేసుకో బాబు. లేదా అన్నయ్య అనే అనుబంధం ఉంటే వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకోరా. అన్నయ్య, క్షమించన్నయ్య. అన్నయ్య, విక్రమ్, సర్వమంగళం. నాన్నగారు వస్తారంటావా? నేను ఇచ్చిన టెలిగ్రామ్ కి వచ్చే బస్సులో ఖచ్చితంగా వచ్చి తీరతాడు. ఏమిటి ఆయన రాగానే అమ్మాయి నాగమణి చూపించి వివాహానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయించామంటే మనం హాయిగా ఈ ఊరు పెట్టి వెళ్ళిపోవచ్చు. దాంతో మనకి హత్య బాధ ఉండదు, ఈ గూండాల గొడవ ఉండదు. దత్తాత్రేయ, వాడిని చూడు. వాడు మన చేతిలో తెచ్చిన గుండుగాడు కదూ. అంటే వీడు చనిపోలేదా? పారిపోతున్నాడు. అమ్మో అమ్మో, ఎంత మోసం, ఎంత దగా. అంటే ఆ గుండాలు వీడు మన చేతిలో తెచ్చినట్టుగా నాటకం ఆడించి మనతో చేరాలని నిక్కుష్టప్పులు చేయిస్తాడనమాట. ఈ విషయం అంటే పోలీసులు చెప్పేస్తా. సుమి, గురుజీ, మన వీధిలో పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉన్నాడట. ఆయనతో విషయాలన్నీ చెబితే మన ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయి. అలాగే అలాగే. సర్వమంగళం, నేను ఆ పోలీస్ ఆఫీసర్ ఇంటికి వెళ్తాను. మీరు దగ్గర నాన్నగారిని తీసుకురండి. అలాగే. చాలు. కన్నబిడ్డలిద్దరికి నా చేతులతో కడుపారి తినిపించే అదృష్టం ఉంటుందని కలలో కూడా అనుకోలేదు. నిజంగా ఈ రోజు పండగ రోజే. సీత, వెళ్ళ పచ్చళ్ళు తీసుకురమ్మా. విక్రమ్, నువ్వు తింటూ ఉండు, నేను చేతులు అడుక్కొస్తాను. నువ్వేమీ అనుకోపోతే ఈలోగా నేను లాగిస్తుంటాను. రాణి, ఈ కూరంటే అబ్బాయికి చాలా ఇష్టం, తీసుకెళ్ళమ్మా. అబ్బా రానయ్య, వేడి చల్లారిపోతే గాలి రుచిగా ఉండవు. త్వరగా లాగించేసాయి. ఫిర్యాదు చేయడానికి వస్తే మర్యాద చేయటం ఈ పోలీస్ అయిన ఆచారం ఏమో. అబ్బా, ఇప్పుడే రావాలా ఫోను?
నటరాజా రామ 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 ఏమిటలా సిగ్గుపడుతున్నావు బాసు ఇంకేమిటి రాణి ఏమైంది? చిన్న పొరపడింది బహుశా మీరనుకుని ఏ ముద్దో ఈయనకి చుంటుంది ఇదిగో రాణి ఆయన మీ ఆయన ఈయన మా ఆయన నటరాజా సర్వమంగళం నాగమణి నా నా ఏమిటి విక్రమ్ గాలి ఇద్దరు ముగ్గురు పోయారు. రానాగమణి ఇదేగా ఇల్లు ఓ మై గాడ్ వాట్ ఇస్ దిస్ 1:3 గురువా 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 చెప్పు గురువా నువ్వేనా గురువా అయ్య బాబు ఒక్కడవే వచ్చి ముగ్గురు అయిపోయావంటి గురువా ఉండు నేను చెప్తాను చెప్పేది స్వామి రారా స్వామి రారా స్వామి నాగమణి బాబు నా బిడ్డల పోలికతో ఉన్నావు ఎవరు నువ్వు ఆ విషయం నన్నడగండి. నేను పెంచుకున్న ఈ దత్తాత్రేయుడెవరో నేను చెప్తానమ్మా. 25 ఏళ్ల క్రితం వర్షంలో ప్రసవ వేదనతో ఒక గుళ్ళోకొచ్చావు, గుర్తుందా తల్లి? ఆనాటి కవులలో ఒకడే ఈ దత్తాత్రేయ. తమ్ముడు చిన్నన్నాయ్ తమ్ముడు పెద్దన్నాయ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాంటి ముగ్గురు మొనగాళ్ళని కన్న నీ జన్మ ధన్యం తల్లి. ఈనాటికిలా నీ బిడ్డల్ని కలవటం భగవత్ సంకల్పం. అమ్మా 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 మొత్తం అంతా ఇలా కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్ను పెద్ద అబ్బాయికి ఎలాగో పెళ్లి అయిపోయింది కనుక తర్వాత 2 అబ్బాయికి అయిపోతుంది, తర్వాత 3 అబ్బాయికి అయిపోతుంది, ఆ తర్వాత నాకు అయిపోతుంది, ఆ తర్వాత వీరికి అయిపోతుంది. సర్వమంగళం పెద్ద చిన్న లేదా నువ్వెక్కడికి ఎక్కడికి ఏమిటి 1 o'clock సీఎం గారిని కలవాలి, 2 o'clock డీజీపీ గారిని, 3 o'clock మీటింగ్. ఎప్పుడు డ్యూటీ అయినా ఏ ఇప్పుడు నేను మంచి హ్యాపీ మూడ్ లో ఉన్నా. ఒక స్ట్రాంగ్ కిస్. Pump up the power, pump up the power. Dance, 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 dance. Ding dong, ding dong. Ding dong, ding dong. आजा आजा टिप टप रोजा ले जा लेता गुंड ले जा डे एंड नाइट చేద్దాం లవ్ పూజ ఆజా ఆజా కొండవిటి రాజా లెఫ్ట్ రైట్ మోగని బాజ డే అండ్ నైట్ చేద్దాం లవ్ పూజ. 1 o'clock చెయ్యి పట్టి కన్ను కొట్టి 2 o'clock ముద్దు మీద ముద్దులెట్టనా 3 o'clock ఒక్కసారి యూనిఫామ్ పక్కనెక్కి 4 o'clock 5 o'clock 6 o'clock డింగ్ आजा आजा टिप टप रोजा లేచా లేత గుండె లేచా డే అండ్ నైట్ చేద్దాం లవ్ పూజ అక్కడో ఇక్కడో ఎక్కడో రైడ్ చేసుకోనా ఇప్పుడు ఇక్కడే గుట్టుగా రూటు చేసుకోనా
సిగ్గులేని లాఠీ చెయ్యమంది డ్యూటీ కోరుకున్న దాని వెన్ను మీటి తప్పదే తప్పదే ఒప్పుకో పాలు కళ్ళ మంజరి చోడుగుళ్ళ సుందరి ఆజా ఆజా టిప్పు టాప్ రోజా లేజా లేజా లేత గుండె లేజా డే అండ్ నైట్ చేద్దాం లవ్ పూజ చంపకో ముద్దుతో చార్ట్ షీట్ నింపుతా ఆజా మోతగుండి బాబు పూతలేని పిల్లు కలుసుకుంటే చాలు జిల్లు జిల్లు ఓడి వయసు డ్రిల్లు నేర్చుకుంటే థ్రిల్లు తాకనివ్వు పాప వళ్ళు వళ్ళు ఏందిరో ఇల్లడో పూల పక్క వేసుకో సోకు చిక్కు చేసుకో ఆజా ఆజా టిప్పు టాప్ రోజా లేజా లేజా లేత గుండె లేజా డే అండ్ నైట్ చేద్దాం లవ్ పూజ ఆజా ఆజా కొండవిటి రాజా లెఫ్ట్ రైట్ మోగనివ్వు తాజా డే అండ్ నైట్ చేద్దాం లవ్ పూజ 1 o'clock చెయ్యి పట్టి కన్ను కొట్టి 2 o'clock ముద్దు మీద ముద్దులెట్టుకో 3 o'clock ఒక్కసారి యూనిఫామ్ పక్కనెట్టి 4 o'clock 5 o'clock డింగ్ డాంగ్ చూసావా సీఎం, నీ కుర్చీ ఎలా కదిలిపోయిందో? నిన్న రాత్రే టెర్రరిస్టులు నిన్ను కిడ్నాప్ చేశారని రాష్ట్రం అంతా నమ్మేస్తుంది. నువ్వున్న ఈ చోటు మూడో కంటోడు కూడా తెలియదు. నువ్వు లేకపోవడంతో అసెంబ్లీలో మెజార్టీ ఉన్న నేను టెంపరరీ సీఎం అయి కూర్చుంటాను. నీ కోసం తెగ దుఃఖించేస్తూ నిన్ను రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా నాటకాలు ఆడేస్తాను. 4 రోజులాగి ఇదిగో మా వాళ్ళ చేత నేను చంపించేయించి అసెంబ్లీ ముందు పారేయిస్తాను. కాసేపంతా గొల్లు అంటావు, ఆ తర్వాత నేను పర్మనెంట్ సీఎం అయిపోతాను. ఎలా ఉంది నా ఎత్తు? మేనేజ్ బాబు, నన్ను హీరోగా పెట్టి ఇంత పొడుగు సినిమా ఎప్పుడు తీశారు బాబు? నా తప్పు క్షమించండి, నన్ను మన్నించండి బాబు, నన్ను కాపాడండి బాబు. బాబు, నీ ఎత్తుకి మా పై ఎత్తు ఎలా ఉంది పెంటయ్య? తమ్ముడు, ఈ క్షణాన్నే వేణి మనం తొందర పెడితే సీఎం ఎక్కడ దాచారో మనకు ఆచూకీ తెలియకుండా పోతుంది. ఇప్పుడు ఆయన కాపాడుకోవడం మన బాధ్యత. నీ చెప్పినట్టు వింటే నీకే ప్రమాదం ఉండదు. అంతా నీ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. కాకపోతే ముందు నేను మీ పార్టీ ప్రెసిడెంట్ గాను, తర్వాత సీఎం గాను అవుతాను. అలాగే మహాప్రభు, అలాగే. మీరు సీఎం అవుతారో పిఎం అవుతారో మీ ఇష్టం. అదు అనుకున్నది అయ్యే వరకు నువ్వు తోక జాడించకూడదుగా. ఇది మా దగ్గరే ఉంటుంది, తీసుకెళ్ళు. నువ్వు దాచిన సీఎం మా చేతుల్లోకి వస్తా. కమాన్. నా ఫోటోతో పాటు ఈ వీడియో క్యాసెట్ కూడా సంపాదిస్తే? అవును, ఈ క్యాసెట్ మనకి ఇప్పుడు చాలా అవసరం. సరే. తుమ్మితే ఊడిపోయే ఉసిరికాయలంటే శరీరానికి ఎందుకే పదవుల మీద వ్యామోహం? నటరాజా తమ్ముడు, మరేం పర్వాలేదు. అన్నయ్యలు మనం ఎంత అదృష్టవంతులు. ముగ్గురు అన్నదమ్ములా? మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. ఆగు, మా ఇంట్లోకి దిగుతున్నారు. మీ ముగ్గురు అన్నదమ్ములా? ఆగు, అతను నీకు అన్నయ్య కాదు, నేనే అతని తమ్ముడిని. డాన్స్ మాస్టర్. ఏమిటా?
వాళ్ళిద్దరు నీకు అన్నయ్యలు కదూ? వాళ్ళిద్దరికి ముద్దుల తమ్ముడిని నేనే. అమ్మా! ముగ్గురు ఒకే సైడు ఒకేలాగా ఒకే చేత్తో కొట్టారు అంటే ముగ్గురు ఒకేలా ఉన్న అన్నదమ్ములన్న మాట. అయ్యో డాడీ, కనిపెట్టేశా. నాన్నోయ్ నాన్న, ఏమిట్రా? ఒక పెద్ద సృష్టాస కనిపెట్టేశా. ఏమిటది? అన్నదమ్ములంటే ఒకే పోలికతో ఉంటారని. అందుకే పృథ్వీ, విక్రమ్, డాన్స్ మాస్టర్ ఒకేలా ఉన్నారు. మరి మేము, ఆ ఫేస్ చూడు, నా ఫేస్ చూడు, మా ఇద్దరికి నాన్న నువ్వేనా లేక ఒకరికి నాన్న ఎవరైనా ఉన్నాడా? ఏమిటా వాగుడు? వాగుడు కాదు, ఒకే పోలికతో ఉన్న ఆ ముగ్గురు వచ్చి ఒకేలా నన్ను కొట్టి ఏదో వీడియో క్యాసెట్ స్టైల్ గా తీసుకుపోయారు. అయితే నాతో ఛాలెంజ్ చేసిన పృథ్వీ మిగిలిన ఇద్దరు లక్ష్మీదేవి పిల్లలేనన్నమాట. వెంటనే దాన్ని జుట్టుపట్టుకు ఇచ్చుకు వస్తాను. దాంతో వాళ్ళ ఆట కట్టించొచ్చు. ఇంకా నువ్వు బతికే ఉన్నావన్నమాట. నీ చావు చూడకుండా నేనెందుకు చేస్తానురా? నా చావా అంత తేలిగ్గానా? సగం చచ్చిన ఈ తల్లి పాము పగతో 3 బుల్లి బురద పాముల్ని కని నన్ను చంపగలదా? నేను బురద పావుని కాదురా, ముగ్గురు పులి బిడ్డల్ని కన్న ఆడపులిని. ఆ ముగ్గురు నీ మరణానికి ముహూర్తం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పొరపాటు. మీ నలుగురికి మరణ ముహూర్తం నేను పెడుతున్నాను. ఎస్, నీకు ఒక్కొక్క రథం బొట్టు చెందుతుంటే ముందు నీ కోడళ్ళు చూస్తారు. ఆ తర్వాత మీ నలుగురు శవాలను నీ ముగ్గురు కొడుకులు చూస్తారు. కలలు కనకండి. నా రక్తం చెందితే నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు ఊరుకోరు. ఒక్కొక్క రక్తం బొట్టుని ఒక్కొక్క మెట్టుగా వాడుకుని నిన్ను మొట్ట పెడతారా? బాబారావు, దీన్ని తీసుకెళ్ళి కట్టేయండి. ఇదిగో సీఎం, నువ్వు రాజీనామా చేస్తున్నట్టు సంతకం పెడతావా లేదా? పెట్టను. ఇంకా చుట్టాలంటే సినిమా బాబు, కానీ చెప్పండి. సంతకం పెడతావా లేదా? రాముడు, మా ఈ పరిస్థితి గురించి వెళ్ళి మా పిల్లలకి చెప్పరా? ఎదురొస్తున్న మమ్మల్ని కొట్టి ఆ ఒత్తు నా మీద పడేసిపోయారన్నా. మనల్ని ఏమి చెయ్యలేక చేత కానీ ఆ పెద్ద బెనర్జీ అమ్మని వాళ్ళందరినీ తీసుకుపోయాడు. ఇక వాడి ప్రాణాలు తీసి తీరుతాను. అంటే సీఎంని తీసుకువెళ్ళిన మన వాళ్ళందరినీ ఒకచోటే బంధించుంటాడు. ఒకే చోట అన్నది కరెక్టే, కానీ ఆ చోటు ఎక్కడన్నది తెలుసుకోవడం ఎలాగా అని. అమ్మ వాళ్ళకున్నారు రాముడు. ఇదే మన దారి చూపిస్తుంది.
ఇక్కడ చూడు. జాగ్రత్త. చూడు పెదవా. వచ్చేయండి, వీడు నా చెదో చిక్కడు, మరేం పర్లేదు, వచ్చేయండి. అమ్మ నడ రాజా, అల్లాలు. నువ్వు సీఎం గారు జాగ్రత్త చూసుకో. గో హెడ్. ఈ పైపు మీద పడిపోతుంది.
అమ్మా రండి, నా మీద ఈ పై పెట్టండి త్వరగా. జాగ్రత్త. విక్రమ్, దత్తు, మీరిద్దరు కూడా వెళ్ళిపోండి. అన్నయ్య, నువ్వు నా సంగతి తర్వాత ముందు ముందు వెళ్ళిపో. పో. విక్రమ్, నువ్వు కూడా. కమాన్. నా పిల్లలు అలాంటి వాళ్ళు కాదని నాకు తెలుసు. అవునమ్మా, మేము మీ కోడలకి ఏం చెప్తున్నామంటే అది మా అమ్మని ఇంటికి దేవతలా చూసుకోవాలి అని. మమ్మల్ని కూడా చిన్న దేవుళ్ళ చూసుకోవాలని చెప్తున్నాం కదా నాయుడు.